అయ్యా పంతులు గారు, అయ్యా. పేరేంటండి? నా పేరు ప్రసాద్ శాస్త్రి అండి. అయ్యా ప్రసాద్ శాస్త్రి గారు, నా జీవితం మీ చేతిలో పెడుతున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులతో మొదలు పెట్టండి చెప్తాను. మీకు శుభగడియలు మొదలయ్యాయి బాబు. ఆ. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాయనా వినాయక, పెళ్ళి అయితే ఎవరికి తెలియకుండా కంగారు జరిపించావు. కనీసం శోభనం అయినా ప్రశాంతంగా హ్యాపీగా జరిగేలా చూడు స్వామి. నా పెళ్ళానికి 11 మంది మగపిల్లలు పుట్టాలి. నేను ఒక మంచి క్రికెట్ టీం తయారు చేయాలి. దాంట్లో గవాస్కర్, వెంకసర్కర్, కపిల్ దేవ్, టెండూల్కర్ లాంటి క్రికెటర్స్ పుట్టాలి. అయ్యో స్పిన్నర్స్ మర్చిపోయానే. నాయనా స్వామి వినాయక, ఎక్కడికి? ఆ లిస్టు నువ్వే ఒకరు తయారు చేస్తే. ఇదిగో ఇంకొక ముఖ్యమైన కండిషన్, నా పెళ్ళానికి 11 మంది పిల్లలు పుట్టినా ఇలాగే లంగా ఉండి వేసుకొని కసక్కని ఉండాలి. ఏంటి నీకు ఓకేయా? నీకు ఓకే అయితే నాకు ఓకే. ఇదిగో ఏమైనా అడగాలంటే అడిగే, నేను మర్చిపోతే అడిగి అడుగు. వద్దు వద్దు అంటే అర్థం కావాలని అర్థం. మా తెల్లేంటి ఏంటి సిగ్గుపడుతున్నావు ఏంటి? నాకు నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? అయ్యా పంతులు గారు రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రం ఏంట, ఇప్పుడే కట్టేస్తాను. జై గణపతి బప్ప, నువ్వే చూసుకోవాలి. నాయనా వినాయక, నీకు ఆడవాళ్ళు నచ్చరు, పెళ్ళం ఎలాగో లేదు. నా పిల్లనే చేసావు. భారతీయ 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 11 మంది పిల్లలంటే భయపడ్డావా? వద్దులే, ఒక అబ్దుల్ కలాం చాలు. తాళి కట్టేనా? ఒకే ఒక అబ్దుల్ కలామే. స్వామి భారతీయ, నా అబ్దుల్ కలాం తెల్లే. హలో, ఏంటి వదిలేస్తాను అనుకున్నావా? అంత తేలిగ్గా తాళి కట్టేస్తే లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదమ్మా. ఇంకా చాలా పనులు చేయాలి. థియేటర్లో ఒకళ్ళ చేతిలో ఒకరు పట్టుకోవాలి. ఇంకా ఏం చేయాలి చెప్పు? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగాలి. హోటల్లో ఎదురెదురుగా కూర్చొని చూసుకోవాలి. ఓహో, నీ చాలా విషయాలు తెలిసే. అవును, నీ ముద్దంటేటో తెలుసా? తెలీదా? నేను చెప్పనా? ఇక్కడ ముద్దు పెట్టావనుకో అరికాళ్ళు అదోలా ఉంటది. ఇక్కడ ముద్దు పెట్టావనుకో కాళ్ళు ఎంతవరకు పైకి వస్తాయి. ఇక్కడ ముద్దు పెట్టావనుకో వెనకాల జువ్వమని అంటది. ఇక్కడ ముద్దు పెట్టుకున్నావు అనుకో ఓ కౌలించుకోవాలనిపిస్తుంది. అదే మెడ మీద ముద్దు పెట్టాననుకో ఈ ఏరియా అంతా చిన్న సైజ్ గోదావరిలా ఉంటది. ఇదంతా ప్రాక్టికల్ గా చేద్దాంలే గానీ ముద్దునో సరే. ముద్దు ముద్దు గట్టిగాను. ఈ సౌండ్ చెప్పేటప్పుడే గానీ పెట్టేటప్పుడు రాకూడదే. రేపు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 లోపు నిన్ను వాచ్మెన్ గా గానీ, పనుడుగా గానీ, పాలోడుగా గానీ, నీ వరండాలో గానీ, నీ కిచెన్ లో గానీ, నీ బెడ్రూమ్ లో గానీ, నీ బాత్రూమ్ లో గానీ, నువ్వు కాలేజ్కి వచ్చిన తర్వాత క్యాంపస్ లో గానీ, క్యాంటీన్ లో గానీ, క్లాస్ రూమ్ లో గానీ, బస్ లో గానీ ఎక్కడైనా ముద్దు పెడతాను. ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు. ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళనా? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆగు, తాళి ఇచ్చేసి వెళ్ళమ్మా. ఇంటికి కట్టుకుంటావా? ఏదో ఒక నేనే కడతానుగా. వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు. మనం ఇప్పుడు ప్రేమ గురించి, ఊహ గురించి ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. కళ అనేది బ్రెయిన్ యొక్క ఆట. ఊహ అనేది మనం కోరుకునేది. కళకి ఊహకి చాలా తేడా ఉంది. ఊహ అనేది ఇది జరగాలి అని మనం కోరుకునేది. ప్రేమికులు తాము ప్రేమించిన వాళ్ళు తమను ముద్దు పెట్టుకుంటున్నట్టుగా భావించడం సహజం. అలాగే నెత్తి మీద ముద్దు పెట్టుకుంటే అరికాళ్ళు అదిలా ఉంటుంది. పెదాల మీద ముద్దు పెట్టుకుంటే కాళ్ళు ఇంతవరకు లెగుస్తాయి. నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే వెనకాల జువ్వుమని ఉంటుంది. అదే బొగ్గు మీద ముద్దు పెట్టుకుంటే కౌలించుకోవాలనిపిస్తుంది. మెడ మీద ముద్దు పెట్టుకుంటే కడుపులో చిన్నసారి గోదావరిలో ఉంటుంది. ముద్దు అనేది చెప్పేటప్పుడే తప్ప పెట్టేటప్పుడు సౌండ్ రాకూడదమ్మా. ఏమైంది భారతి? ఏమైంది? ఇక్కడ ముద్దు పెట్టావనుకో అరికాళ్ళు అదిలా ఉంటుంది. ఇక్కడ ముద్దు పెట్టావనుకో కాళ్ళు ఎంతవరకు పైకి లెగుస్తాయి. ఇక్కడ ముద్దు పెట్టావనుకో వెనకాల జువ్వమని అంటుంది. ఇక్కడ ముద్దు పెట్టుకున్నావు అనుకో ఓ కౌలించుకోవాలనిపిస్తుంది. అదే మెడ మీద ముద్దు పెట్టాననుకో ఈ ఏరియా అంతా చిన్న సైజ్ గోదావరిలా ఉంటది. హలో మేడం, ఎవరు కావాలండి? వివేకానంద ఇల్లు ఇదేనా? అవునండి, మీరెవరండి? నా పేరు భారతి. ఓ భారతమ్మ గారా? అయ్యగారు చెప్పారండి అలా మెల్లగా లోపలికి వెళ్ళి మెల్లగా లెఫ్ట్ లోకి వెళ్ళండి. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయండి. ఆ పాలు తీసుకుని పక్కనే గ్యాస్ స్టవ్ ఉందండి. ఆ గ్యాస్ స్టవ్ మీద కాచుకుని మెల్లగా పైకి వెళ్ళండి. పైన బెడ్రూమ్ ఉందండి. బెడ్రూమ్ లో వెయిట్ చేయండి. అయ్యగారు వచ్చేస్తారండి. అయ్యగారు బయటికి వెళ్ళిపోయారండి. రేపు వచ్చి పాలు కాయండి. రైట్రా, ఏంటి పొద్దున వచ్చి గొడవ చేస్తున్నావు? నీ ఇష్టానికి వచ్చి ముద్దిస్తానంటావా? ఓహో, కల్లోకి వచ్చానా? సరే మళ్ళీ ఇంటికి వెళ్ళు, రాత్రి మళ్ళీ కల్లోకి వస్తాను.
అది కాదు, నేను వేరే విషయం మాట్లాడడానికి ఏ వచ్చాను. లవ్ లో పడ్డావా? అవును, ఏ లవ్ చేయవా? ఇప్పుడు ప్రేమించే టైం నగరలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓ పని చేయి, తిన్నగా నెక్లెస్ రోడ్కి వెళ్ళు. అక్కడ చాలా మంది బేవర్చాదాలు వెయిటింగ్ చేస్తుంటారు. పక్కన బెంచ్లు కూడా ఖాళీగా ఉంటాయి. ఓ తెగ ప్రేమించే రోడ్కోకుండా ఇలా. ఏంటి ఏడాకొళంగా ఉందా? అయ్యి ఓవే అంత సీరియసా? అయితే ఓ పని చేయి, లోపలికి రా, ఫ్యామిలీస్ చేసుకుందాం. ఇదిగో మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావో, ఏ బజార్లో అయితే కనిపిస్తావో అక్కడే గడిపైపోతే జాగ్రత్త అనుకుంటున్నావు. ఎలా ఒక్కలాగా ఎంతమంది పని చేస్తున్నారు? 40 మంది ఉన్నారండి. ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి? సారీ సార్, తెలీదు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ? 5 years నుంచి సార్. 5 years నుంచి పని చేస్తున్నారు. ఇంత బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఎంతమంది పెళ్లి అయినాయి, ఎంతమంది పెళ్ళి తెలియదు మీకు. ఈ అమ్మాయికి పెళ్లి అయిందా? ఏమా నీకు పెళ్ళైందా? హలో, అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది పెళ్లి అయినాయో, ఎంతమంది పెళ్లి కాలేదో లిస్ట్ తయారు చేయండి. దాంతో మీకు ఐడియా ఉంటుంది. పదండి. ఓకే సార్. ఓయ్ ఓయ్, అందరూ లేవండి లేవండి. నా పేరు భారతి. ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? మాట్లాడితే చంపేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇతనెవరు? ఇతనెవరు? వీరు మా బాస్ గారు అబ్బాయి అండి. అయితే అందరూ వినండి. ఇతను మీ బాస్ గారి అబ్బాయి అయితే నేను మీ బాస్ గారి కోడల్ని. అయితే ఏంటి ఇప్పుడు పిల్లలు కావాలని వచ్చావా? ఓయ్ ఓయ్, ఏంటి ఆ? ఏంటి నేను గొడవ చేస్తున్నానా? బస్ స్టాప్ లో నువ్వు గొడవ చేయలేదా? కాలేజీలో నువ్వు గొడవ చేయలేదా? తాళి కడతాను ఎస్కేప్ అయితే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, నీకెవరైనా ముద్దిస్తానని ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? అదే నేను చేశాను. ఓయ్, నువ్వు మోసం చేసావనుకో నిన్ను పోలీస్ స్టేషన్ కి లాగుతాను. ఓయ్, నేను పెద్ద రౌడీని. చూడు, కాలేజీకి సైకిల్ చైన్తో వెళ్తాను. ఓయ్, నిన్ను అంత తెలితో వదులుతాననుకున్నావా? చూడు, ఓయ్, ప్రేమించలేదంటే చంపేస్తాను నిన్ను. వెళ్ళు, పిలు నీ బాబుని. ఏంటే ఆ? ఏంటి నాటకాలు? ప్రేమించనంటావా? నువ్వు రౌడీ అయితే ఓయ్. నీకన్నా పెద్ద రౌడీ నేను. ఓయ్, ఆ? ఏం చేస్తావు? నీ కత్తి, నీకు చేలోటి. నా చేయి పట్టుకుంటావా? చెప్పు చెప్పు. ఏంటి నిన్ను ఏంటి? ఓయ్, నన్ను కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. మా బాబుతో మాడతావా? మా బాబుతో పద, మాడతావా? పద, నీ బాబు దగ్గరికి పద. డాడీ 1 minute చెప్పనా? చెప్పు. డాడీ అమ్మాయి పేరు భారతి. హలో హలో. డాడీ, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తాను. కూర్చో కూర్చో. డాడీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ముందే పేరెంట్స్ చెప్తే బెటర్ అని నా ఒపీనియన్. గుడ్. మీకు విషయం తెలుసా డాడీ? నేను ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఈ అమ్మాయి లవ్ చేస్తున్న విషయం ముందు వీకే చెప్తాను. గుడ్, న్యూ ఎక్స్పీరియన్స్. భారతి, మీరు కూడా సరిగ్గా వినండి డాడీ. ఇప్పుడు ఈ మోటార్ బైక్ మీద రోడ్ల మీద తిరగటం, ఒకే కొబ్బరి బొండలో 2 స్టాల్ పెట్టి తాగటం, సినిమాలు చూడటం ఇవన్నీ నాకు నచ్చవు. నాది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఓకేయా? ఓకేయా? ఓకే. డాడీ, మీకు ఇంకో విషయం తెలుసా? ఈ అమ్మాయి నేను పిచ్చి పిచ్చిగా అడిపించాను డాడీ. గుళ్ళో తాళి కూడా కట్టేస్తాను. నేను కాలేజ్ అయినా చూసారా, అప్పుడు కూడా ఈ అమ్మాయిని బాగా గౌరవ చేశాను డాడీ. భయపడి పారిపోతున్నాను అనుకున్నాను డాడీ. కానీ సిన్సియర్గా నా లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నా కాలర్ కూడా ఏంటిది డాడీ ఇక్కడ ఉన్నారుగా, సరిగ్గా పెట్టుకో. నా కాలర్ పట్టుకుని అడిగింది డాడీ. ఇప్పుడు ఒకరు ప్రేమించడం కన్నా ప్రేమించబట్టం గొప్ప అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు డాడీ? పెళ్ళెప్పుడు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ డాడీ. 1 second. భారతి, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నంత అవసరం అంటావా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఇంకా పీజీ 2 years, ఆ తర్వాత జాబ్, అది మొత్తం 5 years పడుతుంది అంతేగా? ఓకే, ఒక 5 years తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు ప్రాబ్లమా? లేదు కదా? షూర్. సో డాడీ, ప్రాబ్లమ్ సాల్వ్ డాడీ. ఒక 5 years తర్వాత పెళ్లి చేసుకుంటాం. నమస్తే పెట్టు. నమస్తే. సరిగా పెట్టు. నమస్తే. డాడీ, 2 minutes లో మేము దింపేసి వచ్చేస్తాం. ఓకే ఓకే. దా 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 దా. హలో మేడం, బాగున్నారా? ఏంటి హడావుడి? మంచి స్మెల్. ఏంటి సార్ భోజనానికి వస్తున్నారా? ఇప్పుడు లేదు. అయితే ఎప్పుడైనా వచ్చి భోజనం చేస్తారా అనమాట. ఓ, ఇంట్లోనే మర్చిపోయిన చూసావా? నేను జీవితాంతం ఎలా గుర్తుపెట్టుకోనే? ఇప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఎవరు చెప్పుకోగలరా? గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, మీరు ఒప్పుకుంటే వైఫ్ అవుతుంది. ఆవిడెందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే ఆవిడ నాకు అమలాంటి వారు కాబట్టి.